చాలా రోజుల తర్వాత నాటుకోడి తింటే ఇలా అయింది. అసలు ఏమైందంటే, హలో హాయ్ డార్లింగ్స్ అందరికి. మధ్యలో మన ఛానల్ అయితే చాలా అప్స్ అండ్ డౌన్స్ లో ఉంది. అంత ఒక్కొక్క వీడియో రీచ్ పోతుంది, ఒక్కొక్క వీడియో పోతలేదు. అయిననైతే ఏం బాధపడతలేను. నేను డైలీ అంటే కన్సిస్టెన్స్ గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నా. అది రీచ్ అయినా అవ్వకపోయినా సక్సెస్ నీడ్స్ పేషెన్స్ అండ్ హార్డ్ వర్క్ అంతే. ఇక మెయిన్ గా మన ఈ షార్ట్ లో మెయిన్ ముచ్చట ఏంది అంటే, మీరు చూస్తున్నారుగా మీ కళ్ళ ముందే వేడి వేడి మంచి నాటుకోడి గ్రేవీ కర్రీ అండ్ అట్నే మనకి పూరి. అంటే నేను ఎంతో కష్టపడి పూరి చేద్దాం అనుకున్నా, మా ఇంటికి నేనే చేస్తా కదా. సో ఇక్కడ కూడా అట్టే చేద్దాం అనుకుంటే అయితే ఫెయిల్ అయితే అయిపోయింది. నో వరీస్. అంటే ఇక్కడ మా అమ్మమ్మని పొయ్యి ఆశీర్వాద్ పిండి దేపు అమ్మమ్మ అంటే, మా అమ్మమ్మ అయితే ఒక 10 రూపీస్ అటు డిఫరెన్స్ చూసి ఆమె వేరే పిండి అయితే తీసుకొని వచ్చింది. దానివల్ల పూరి మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఆ తాతయ్య స్పెషల్లీ నా కోసం అయితే పొద్దుగా లేచి నాటుకోడి అయితే కట్ చేసి పెట్టిండు. నాకే ఎందుకో చాలా రోజుల నుండి తినాలి అనిపిస్తుంది నాటుకోడి. ప్లాన్ వల్ల ఫైనల్ అయితే మొత్తానికి అయితే తినేసి టేస్ట్ అయితే చేసిన. బాగా చేసింది కర్రీ. మా రోజుల తర్వాత ఇలా అయింది అన్న కదా, అది ఏంటి అంటే ఆనందం. మెయిన్ గా నాటుకోడిలో నాకు ఇష్టమైంది ఏంది అంటే దాని గ్రేవీ బాగుంటది. ఆ పీసెస్ గట్టిగా ఉంటాయి. ఫైనల్లీ నాటుకోడి కూర తిని నా కడుపు అయితే ఫుల్ గా నిండిపోయింది. హోప్ యు గైస్ ఎంజాయ్డ్ ద వీడియో. సబ్స్క్రైబ్.